ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది. మార్చ్ ఎండింగ్ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు. 31వ తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు. ఈ శని రాహువులు ఇద్దరు కూడా మనకి మీనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే, పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు. 2 నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే 6వ స్థానంలో పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది. ఎప్పుడు కూడా షష్టమ స్థాన పాపగ్రహాలు అంటే మీ లగ్నం నుంచి 6వ స్థానంలో శని రాహులు సంచరిస్తున్నారు కాబట్టి అది మీకు పరాక్రమాన్ని, ఒక మొండితనాన్ని, అంటే ఎలాగైనా సరే సాధించగలనేటువంటి ఒక పట్టుదలను ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. కాకపోతే 6వ స్థానంలో ఉండే గ్రహాలు కూడా కాస్త 7వ స్థానాన్ని దెబ్బతీస్తుంటాయి కాబట్టి మీరు కూడా కాస్త ఈ వివాహ సంబంధించిన విషయాలు కానీ, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6వ స్థానం అనేటువంటిది ఎప్పుడు మీకు కెరీర్ గ్రోత్ ఇస్తుంది, కాంపిటీషన్స్లో చక్కటి సక్సెస్ని ఇస్తుంది. స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, కోర్టు కేసు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లేనట్లయితే ఎవరి మీదైనా సరే ఒక గొడవకు వెళ్ళినప్పుడు ఏదో రకంగా సక్సెస్ అయ్యేటువంటి యోగం కావచ్చు, లేదా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో సక్సెస్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు తులాలగ్నం వారికి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అనవసరంగా ఎవరితోనైనా శత్రుత్వాలు పెట్టుకుంటున్నామా. ఇంకోటి, శని రాహులు 6లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే శత్రువులు ఒక్కోసారి కనబడని శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఈ సప్తమం ఎప్పుడైతే సప్తమానికి 12వ స్థానం అంటే 6వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉంటాయో, ఒక్కొక్కసారి వివాహ సంబంధించినటువంటి విషయంలో పెద్దవాళ్ళ మూలంగా, అంటే ఒక్కోసారి బాగా ఏజ్డ్ పర్సన్స్ కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం వల్ల మళ్ళీ మీరు అనుకున్నటువంటి సంబంధం మార్చుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 6వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ప్రధానంగా మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసి సక్సెస్ వైపు వెళ్ళేటువంటి విషయాల్లో, లేకపోతే ఒక్కోసారి వ్యాపారాల్లో చూడండి, నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు నాకు ఇంత లాభం వస్తుందని ఒక్కోసారి తప్పుడు అంచనాలు వేస్తూ ఉంటాం. ఈ అంచనా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి. ఈ 6th హౌస్లో సాటర్న్ రాహు ఉన్నప్పుడు, బికాజ్ ఆఫ్ ఇక్కడ పర్టికులర్గా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొంతమంది చూడండి ఈ మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉంటూ ఉంటారు. అటువంటి రంగాల్లో ఉండేటువంటి వారు కానివ్వండి, కాస్త జాగ్రత్తగా అంచనాలు వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ 6వ స్థానంలో ఉన్నందుకు కాస్త హెల్త్ రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే పొత్తి కడుపులో కొంచెం ఏదైనా కొంచెం ఎలాగో ఉండడం, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. దానికి చక్కగా అమ్మవారి దగ్గర తమలపాకును పెట్టి దాన్ని ప్రసాదంగా కనుక తీసుకున్నట్లయితే కూడా మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి.
ఇక మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవత ఆరాధన ఎక్కువగా కాళీ ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మీన రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే ఎట్లాంటి వాటి మీద, ఒక చూడండి ఒక్కోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి, కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు, అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి, జాబ్ సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఈ శని రాహులు ఎప్పుడైతే మీన రాశిలో ఉంటారు, ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో, ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో, అదేవిధంగా కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ లా సంబంధంగా కొన్ని దేశాల్లో, లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడము, ఇట్లాంటివి శని రాహుల యొక్క కలయిక ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ శని రాహుల కలయిక జరిగే ముందు మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఏర్పడి అక్కడి నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది. కాబట్టి మీన రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు రెండు మిగులుతున్నాయో, ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి. చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది. అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి, మనకు ఒక్కోసారి చాలా పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం, అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి లేనట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అట్లాగా వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు. అటువంటివి జరగడం, ఇట్లాంటి కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు. పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని, పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు. సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి శని రాహుల యొక్క కలయిక ఉన్నప్పుడు? అంటే ఇది అందరికీ బ్యాడ్ ఇవ్వాలంటూ లేదు, కొంతమందికి మంచి కూడా చేస్తుంది. అంటే ఉదాహరణకి మీ జన్మ లగ్నం నుంచి ఉదాహరణకి 3వ స్థానము లేదా 6వ స్థానము లేనట్లయితే 11వ స్థానంలోనూ ఉన్నారనుకోండి, అది మంచిది చెప్పాలంటే. అంటే అదొక 2 పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు. మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు, ఈ 2 నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి. ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ, పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి. రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః నామము లేదా ఓం చండీ దేవతాయై నమః అనేటువంటి నామం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ, ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్, ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు. ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు, నోట్స్ అంటూ ఉంటారు. దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మికవేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది. వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ
రాహుకు సంబంధించినటువంటిది, అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము, లేకపోతే ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ముఖ్యంగా గో సంపద, గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువుల ప్రభావం పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చార్ట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి, రాహులో శని నడుస్తున్నాడు, లేకపోతే ప్రత్యంతర దశలు అంటారు, అంటే దశాభుక్తి అంతరము థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు. డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఇక మీరు ఈ యొక్క కలయిక ఉన్నంత కాలము కూడా వీలైనంత మట్టుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి. చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. శ్రీమాత్రే నమః.